ఆర్థికపరమైనటువంటి స్తోమత లేదని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సమాజంలో సృష్టించబడే ప్రతి పుకారికి మనం సమాధానం చెప్పలేము. రానున్న రోజుల్లో ఇబ్బందులను చవి చూడాల్సి వస్తుంది అని ఒక బెదిరింపులు కూడా ఒక జారీ చేసినట్టు అధికారంలో ఉన్న కొంతమంది మా ఇక్కడ బిల్డింగ్ అప్రూవల్ రావాలంటే, ఇక్కడ లేఅవుట్కి అప్రూవల్ రావాలంటే ఎవరు సార్ ఇటువంటి పుకార్లు పుట్టించడానికి అవసరం ఆవశ్యకత ఎవరికి ఉండిద్ది అంటారు? పుకార్లను సృష్టించడం మీద శ్రద్ధ పెట్టకుండా కలిసి పనిచేద్దాం. మీరు సంపాదించిన ఈ సంపాదన సక్రమంగా సంపాదించిందేనా లేక అక్రమంగా సంపాదించారంటే మీ సమాధానం ఏంటండి? దీని పరిశీలన చేయాల్సిన విధానం ఇది కాదు. రామచంద్రరావు ఈ స్థాయికి రావడానికి ఎంతో మందిని తొక్కుకుంటూ పైకొచ్చారనేది ఒక ఆరోపణ. ఎవరినైనా తొక్కుకుంటా వచ్చారా అనే క్వశ్చన్కి ఒక అద్భుతమైన సమాధానం నా దగ్గర ఉంది. గల్లా రామచంద్రరావు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా వినిపిస్తున్నటువంటి పేరు. కేవలం 1200 రూపాయల నెల జీతంతో ప్రయాణమైనటువంటి ఆయన ప్రయాణం నేడు ఆయన సతీమణిని ఎన్నికల బరిలో దించే స్థాయికి ఎదిగాడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు పోటీ పడినప్పటికీ వారందరినీ కాదని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన సతీమణికి టికెట్ని కేటాయించడం ఒక అంశమైతే, మరో అంశం ఏంటంటే అసలు రామచంద్రరావుకి ఆర్థిక స్తోమత లేదు. మసిపూసి మారేడుకాయ చేసి ఆయన సతీమణికి టికెట్ తెచ్చుకుని ఇప్పుడు అందరినీ ముందుగా ఫండ్స్ ఇవ్వాలి, రేపు అధికారంలోకి వచ్చేది మేమే, ఫండ్స్ ఇవ్వకపోతే ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నాడనేది మరో చర్చ. వీటన్నిటికీ తరలించే ప్రయత్నం ప్రస్తుతం నేను చేస్తున్నాను. వీటన్నిటి మీద మనకి ఆ విషయాలన్నీ కూడా కూలంకుషంగా వివరించేందుకు ప్రస్తుతం మనతో రామచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎంతోమంది రాజకీయ ఉద్దండులు పోటీ పడినప్పుడు కూడా వాళ్ళందరినీ కాదని మీ యొక్క సతీమణి ఎవరైతే ఉన్నారో పిడుగురాళ్ల మాధవి, అది గల్లా మాధవి కూడా అంటూ ఉంటారు, ఆమెకి సీటు కేటాయించడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అసలు ఆ సీటు కేటాయించినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఆ సీటు మీకు దక్కడానికి కారణాలు ఎవరంటే ఏం చెప్తారు? ఈ సందర్భంగా ఎవరికి ధన్యవాదాలు చెబుతారు? ఖచ్చితంగా గల్లా మాధవికి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం రావడానికి కేవలం బీసీ సామాజిక వర్గానికి అవకాశాలను పెంచడం కోసం బీసీ సామాజిక వర్గం మీద తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్న ప్రేమాభిమానాలు చాటుతూ వారికి ఇచ్చిన అవకాశానికి గల్లా మాధవికి కేటాయించడం జరిగిందని, ఇందువల్ల నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్రరావు గారు, ఈ వరప్రసాద్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ అయ్యే ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడ జన్మించారు, మీ సొంతూరు ఏంటి, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి వివరించి. ఖచ్చితంగా అండి. నా పేరు గల్లా రామచంద్రరావు. మా మదరు, మా అమ్మగారి పేరు ఉదయలక్ష్మి, మా నాన్నగారి పేరు రాధాకృష్ణమూర్తి. మాది గరిగిపాడు గ్రామం, కాకుమాన్ మండలం, గుంటూరు జిల్లా. అయితే గరిగిపాడులో మేము చిన్నప్పుడు 1982 ఆగస్టులో నేను పుట్టాను. అయితే ఆ రోజుల్లో పల్లెటూరులో సరైన కరెంటులు ఉండేది కాదు, సరైన రోడ్డు వసతులు ఉండేవి కాదు. వర్షం పడితే రోడ్లన్నీ కూడా చిత్రగా ఉండేవి, మాగాడి పొలాలు మా ఏరియా అంతా కూడా. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు. మా తండ్రి కాటా కూలీగా వెళ్తూ ఉండేవాడు. మా తల్లిగారు నాట్లు, కలుపులు, కోతలు వంటి పొలం పనులకు వెళ్ళేవారు ముఠాల్లో భాగంగా. అయితే నేను పుట్టినప్పుడు మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ గారింట్లో మా నాన్నగారు వాళ్ళు అద్దెకు ఉండేవారు. అప్పుడు నేను అక్కడ పుడతం జరిగింది. అంటే మాధవి గారి అమ్మమ్మ గారింట్లో నేను అక్కడ పుడతం జరిగింది. తర్వాత మా నాన్న ఒక చిన్న స్థలం కొనుక్కొని చిన్న పూరిళ్ళు వేసేవారు. అంటే మాకు వచ్చే నాటికి చిన్న పూరిళ్ళు ఉండేది. ఏదైనా వర్షం పడితే పైనుంచి లోపల కూడా మాకు వర్షం పడేది. అంటే ఎవ్రీ ఇయర్ గడ్డి పెట్టి పైన కప్పుతారు. కానీ కొన్నిసార్లు గడ్డికి కూడా స్తోమత లేకపోతే మరుసటి ఏడుకు వాయిదా పడేది. ఆ క్రమంలో లోపల బిందెలు, చెంబులు ఎందుకు అడ్డం పెట్టుకొని ఆ వర్షం పెడతా ఉంటే మేనేజ్ చేసుకునేవాళ్ళమే. నైట్ అందరు లేచి మేనేజ్ చేసుకునేవాళ్ళమే. అక్కడ ఇక్కడ మూలల్లో కాస్త ఆ వర్షం తగ్గిన దాకా ఉండేవాళ్ళమే. అయితే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, గల్లా వెంకటేశ్వరరావు. అతను
ఇవాళ బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అయితే నేను చిన్నప్పుడు మా ఊర్లో గవర్నమెంట్ స్కూలు, చక్కగా స్కూల్కి వెళ్ళి రావటం, మా తల్లిదండ్రులు పొలానికి వెళ్ళి రావటం, అలా కాలం మీద 10th క్లాస్ దాకా 8th క్లాస్ దాకా రాగానే మా నాన్న చిన్నగా ధాన్యం వ్యాపారం మొదలు పెడతాం. అందరి దగ్గర వడ్లే మా నాన్న అంటే నిజాయితీకి మారిపోయారు. కాబట్టి మా ఊర్లో ఇవాళ మా మండలం మొత్తం కూడా బాగా నమ్ముతారు మా నాన్నగారిని. అలా చిన్న ధాన్య వ్యాపారం మొదలుపెట్టి మా తమ్ముడిని చదివించడానికి మా నాన్న స్కోప్ జరిగింది. నాకు ఇద్దరికి చదివించే స్కోప్ లేక మా తండ్రి గారు, అందులో మా తమ్ముడు బాగా చదివేవాడు, నేనేమైనా యావరేజ్ స్టూడెంట్‌ని. కాబట్టి వాడికి ప్రయారిటీ మా కుటుంబం మొత్తం ఇచ్చాం. అలా ఒకడికి స్కోప్ ఇవ్వడం వల్ల మేము ఆర్థికంగా స్థితి లేక రూ. 1200 శాలరీకి ఒక చిన్న వే బ్రిడ్జిలో జీతానికి జాయిన్ అయ్యాను. అలా రూ. 1200 చేరిన తర్వాత ఒక 6 నెలల పాటు చేసిన తర్వాత హైదరాబాద్లో హెచ్బిఎల్ హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ శాబ్ నైఫ్ అని అలియాబాద్లో, షామీర్పేట దగ్గర అలియాబాద్లో కంపెనీ ఉండేది. అక్కడ నా ఫ్రెండ్ కూడా నాకులాగే ఇంకో కుటుంబం, మా ఫ్రెండ్ కుటుంబం ఒకటి ఉండేది. అతను కూడా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తూ ఉండి, అతని పేరు ఆలపాటి సీను. అతను ఇక్కడ పనిచేయొచ్చని అవకాశం చెప్తే అక్కడికి వెళ్ళి దాంట్లో క్యాజువల్ లేబర్గా జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలలకు ఒకసారి క్యాజువల్ లేబర్ని ఏం చేస్తారంటే పర్మనెంట్ చేయమంటారని వాళ్ళు వీక్లీ ఒక 1 మంత్ బ్రేక్ ఇచ్చేవాళ్ళు. అలా బ్రేక్ ఇస్తే ఆ 1 మంత్ ఎక్కడ పని చేయాలో ఆలోచించడానికి టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ఇంకో కంపెనీలో వర్కర్గా చేరడం జరిగింది. అయితే నేను హెచ్బిఎల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల కష్టం బాగా చూసేవాడిని. మా నాన్న ఊర్లో కాటా కూలికి వెళ్ళొచ్చి, రాత్రి పొగలంతా కాటా కూలికి వెళ్ళొచ్చి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరుకి సైకిల్ వేసుకొని వెళ్ళి నైట్ అంతా మినువులు బస్తాలు లారీలు లోడ్ చేస్తే మళ్ళీ కూలి వస్తుందని నైట్ లోడ్ చేసి, మళ్ళీ పొద్దున్నే వచ్చి 2 గంటలు పడుకొని, అంటే ఒళ్ళు నొప్పులు అంటే ఏదో జెండు మీద రాసేవాళ్ళమే, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కూలికి వెళ్ళి అలా డబల్ షిఫ్ట్ పని చేయడం మా ఫ్యామిలీలో మా మదరు, మా ఫాదరు బాగా నేర్పారు. ఈ క్రమంలో నేను హైదరాబాద్లో కూడా 3 షిఫ్ట్లు ఉండేవి. 6 to 2, 2 to 10, 10 to 6 ఉండేవి. 2 షిఫ్ట్లు పనిచేశాను. వీక్ ఆఫ్ అంటే సండే ఓటీ సింగిల్ డ్యూటీ చేస్తే మిగతాది వీక్ ఆఫ్ కింద లెక్క మాకు. అలా డబల్ షిఫ్ట్ చేయటం అలవాటైంది. అయితే అలా డబల్ షిఫ్ట్ చేసి చక్కగా సంపాదించుకున్న డబ్బుని చిన్నగా పొదుపు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాగే ఈ వీక్ ఆఫ్ ఆ 6 months క్యాజువల్ లేబర్ ఇచ్చిన తర్వాత ఐస్ ఫ్యాక్టరీలో మన గండిమైసం దగ్గర ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిది వెన్సార్ కోల్డ్ ఇది ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. దాంట్లో ఒక సంవత్సరం పాటు అక్కడ శ్రీకాంత్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ మదర్ ఫాదర్ నన్ను బాగా అక్కడ పని చూపించారు నాకు. అక్కడ ఐస్ బ్లాక్స్ ఉండేవి. అందులో మనకి ఇక్కడ గుంటూరుగాను హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వింటర్ ఎక్కువ ఉంటుంది, వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది కోల్డ్. ఆ ఐస్ లాగి 407 లాంటి టాటా వెహికల్స్లో ఓపెన్ బాడీలో ఫుల్గా లోడ్ చేసి అదే ఓపెన్ బాడీలో ఆ చలిలో ఆ బ్లాక్స్ పట్టుకొని జూబ్లీ హిల్స్ లేదంటే మన మొండా మార్కెట్ అలా అన్ని రకాల ప్లేసుల్లో తీసుకెళ్ళి ఒకటి అన్లోడ్ చేస్తే మనకి నెలకి రూ. 1800 శాలరీ ఇచ్చేవాళ్ళు. ఓటీలతో కలిపి నాకు 2600 దాకా వచ్చాయి. అలా శాలరీని ఇంక్రీజ్ చేసుకున్నాను. పైన మళ్ళీ ఒక బ్లాక్ దింపినప్పుడల్లా 20 పైసలు రూ. 10 ఇచ్చేవాళ్ళు అప్పుడు ఒక బ్లాక్కి. అలా ప్రతి రూపాయి కష్టపడి సేవ్ చేయటం అట్లా నెక్స్ట్ వచ్చేసరికి రామోజీ గ్రూప్లో ఉషోదయ ఎంటర్ప్రైజ్ కింద నేను లైట్ మెన్గా పనిచేశాను. అప్పుడు నా జీతం రూ. 1800 జాయిన్ అయ్యాను. అక్కడ కూడా నాకు ఓటీలను కలిపి రూ. 3200 దాకా నాకు ఓటీలు సహా వచ్చాయి. నైట్ రోజు ఓటీ దొరికేది అక్కడ ప్రతిరోజు పనిచేసేవాడిని. అలా చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే నేను నా పనితనం చూసి ఒక కెమెరామెన్ నన్ను సినిమాల్లోకి వస్తారని అడిగారు. సినిమాకి వర్క్ చేస్తావా అని అడిగారు. సినిమాలకు వస్తావని వర్క్ చేస్తా, ఖచ్చితంగా చేస్తాను, నేను నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి అక్కడికి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కెమెరామెన్ అసిస్టెంట్గా, అంటే అసిస్టెంట్ కెమెరామెన్గా వెళ్ళాను. అక్కడ కూడా మన పని ఎక్కడున్నా ఒక మల్లె చెట్టు అది ఎక్కడున్నా మల్లె వాసనే వస్తుంది. అట్లాగే ఎక్కడున్నా పని చేసేవాడు ఎక్కడున్నా పని చేస్తాడు అన్నట్టుగా నా గురించి నాకు చెప్పుకోవడం కాదు, కానీ ఎవ్రీ మూమెంట్లో అదే రిప్రజెంట్ అవుతుందని మీకు చేశాను. అయితే అక్కడ హిందీ సినిమాలు బాంబేలో హిందీ సినిమాలు చేసాం, కొన్ని తెలుగు సినిమాలు చేసాం. ఒక 3 years ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యాను. ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ వస్తూ ఉండేది. అంటే ఒక సినిమా చేసిన తర్వాత 2-3 నెలలు అయిపోయేది. తర్వాత మళ్ళీ 3-4 months ఖాళీ ఉండేది. మళ్ళీ 2-3 నెలలు సినిమా అయిపోయేది. ఖాళీగా ఉండేప్పుడు మళ్ళీ ఏదైనా పని చేద్దాం అనిపించేది, ఖాళీగా ఉండబుద్ధి అవ్వకుండా.
అలా ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం అలా చేస్తూ ఉండేవాడిని. కాస్త నెలకి ఆదాయం 10,000 దాకా 8,000 నుంచి 8,000 దాకా రీచ్ అయింది ఓటీలతో కలిపి. ఈ క్రమంలో నేను ఎవరైతే చిన్నప్పుడు ఎవరింట్లో అయితే పుట్టానో వాళ్ళ అమ్మమ్మ మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్కయ్య బూచెమ్మ అని మా ఊర్లో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులుగా వాళ్ళు ఉండేవారు. ఆమె హైదరాబాద్లో వాళ్ళకు మా అత్తగారింటికి కన్ను ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చారు. ఆమె అక్కడ షూటింగ్ చేస్తూ ఉండగా పరిచయం, అక్కడ నన్ను చూసి గుర్తుపడతాం, వాళ్ళ మా వైఫ్తో పరిచయం అవ్వటం, ఆ పరిచయం ప్రేమగా మారటం. ఓ 3 ఇయర్స్ నేను సినిమాల్లో పనిచేస్తుండగానే ఆమె నా పద్ధతి నచ్చి, ఆమె కూడా బాగా చదువుకుంటూ ఉండేది. నా పద్ధతి నచ్చి ఇద్దరం కలిసి మేము ప్రేమించుకోవడం జరిగింది. తర్వాత మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొదట్లో విరోధించిన తర్వాత వాళ్ళ గురించి మా వాళ్ళకి బాగా తెలుసు, మా గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అది ప్రేమ వివాహం కాస్త పెద్దల గురించి వివాహంగా మారి మా వివాహం జరిగింది. అయితే మా మామయ్య గారు కండిషన్ పెట్టారు, పెళ్లి చేయాలంటే ఒక కండిషన్ పెట్టారు. నువ్వు ఇలా సినిమా ఫీల్డ్లో ఉంటే కుదరదు, నువ్వు జాబ్ చేస్తేనే పిల్లల్ని ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నారు. ఇవ్వనంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమా ఫీల్డ్లో ఉంటుంది అంటే ఎందువల్ల ఆయన అడిగారంటే ఆ అమ్మాయికి దాదాపు అప్పట్లో 40,000, 50,000 రూపాయల శాలరీలు వచ్చే పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మాకు ఈ పిల్ల కావాలి మేము చేసుకుంటామని సంబంధాలు వచ్చాయి. అలా కాదని నాకు నెలకి నిత్యం లేదు కదా, సినిమా ఫీల్డ్ అంటే ఈ నెలలో జీతం వస్తుంది, ఈ నెలలో రాదు, అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. అలాంటి పరిస్థితుల్లో నాకు పిల్లని వేయాలంటే వాళ్ళు సంకోచించారు. తండ్రిగా సహజమే కదా అనిపించి వెంటనే నేను ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేస్తే నాకు కాన్ఫిడెన్స్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత సినిమా తప్ప మనకి ఇంకోటి ఏమీ తెలియదు కదా, వేరే ఏ పని చేయలేనేమో అనే ఒక కాన్ఫిడెన్స్ నాది డెడ్ అయిపోయింది. ఆ టైంలో నా దగ్గర తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం ఉంది కదా, ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే సెక్యూరిటీ సూపర్వైజర్గా చేరవచ్చు అనిపించింది. సరే నేను పేపర్లో క్లాసిఫైడ్ వస్తే సెక్యూరిటీ సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. 2,500 రూపాయల శాలరీకి సెక్యూరిటీ సూపర్వైజర్గా చేరాను. ఓటీలతో కలిపి నాకు 5,000-6,000 రూపాయలు వచ్చాయి. నెల గ్యారంటీగా వచ్చాయి. మేము పెళ్ళైన కొత్తలో నేను సెక్యూరిటీగా సూపర్వైజర్గా ఉండగానే నాకు పెళ్ళయింది. నా పెళ్ళైనప్పుడు తర్వాత నాకు నెలకి 800 రూపాయల అద్దె, తర్వాత 700 రూపాయల సరుకులు, రావటం పోవటం 700 రూపాయలు బస్ ఛార్జీలు, అట్లా నాకు సరిపోయి బ్రహ్మాండంగా ఉండేది. చాలా కంఫర్ట్. నాది ఆల్వేస్ అంటే ప్రతిసారి చాలా కంఫర్టబుల్ లైఫే అనిపించాను నేను. 1,200 రూపాయల్లోని కంఫర్టబుల్ లైఫే, 3,000లోని కంఫర్టబుల్ లైఫే, ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్. ఎందుకంటే మైండ్ పాజిటివ్గా ఉంటాం, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం. అయితే అలా తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మా మేనమామ ఒక అవకాశం చెప్తే ఉద్యోగం ఉందంటే సరేనని చెప్పేసి బాలానగర్లో విజయ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజ్ అని కంపెనీ ఉంది. దాని ఓనర్ కట్టా వెంకటేశ్వరరావు గారు. అక్కడికి ఓచర్లు రాయడానికి జూనియర్ అకౌంటెంట్గా అవకాశం ఉందని చెప్పారు. సరేనని చెప్పి వెళ్ళాను. నన్ను చూడగానే నాతో 2 నిమిషాలు మాట్లాడి నువ్వు చేరన్నాడు ఆయన. 5,000 రూపాయల జీతం, ఎక్స్ట్రా ఏదన్నా పని చేస్తే జీతం ఓటీ వస్తుందని చెప్పారు. అలా అక్కడ చేరాను. చేరిన తర్వాత ఉదయం అంటే మామూలుగా 10 to 6 ఆఫీస్ టైమింగ్స్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో. ఫస్ట్ రోజు అక్కడ అది బేసిక్గా ఇండస్ట్రీ గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు పిహెచ్డి, నా లైఫ్లో నేను చేసిన పిహెచ్డిగా ఆ గ్రాడ్యుయేట్ ఇచ్చిన యూనివర్సిటీగా నా లైఫ్లో ఆ విజయ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజ్ అనేది ప్రత్యేకమైన స్థానం అనమాట. నాకు పిహెచ్డి ఉంటే అది ఇచ్చే అర్హత ఉన్నది ఆ కంపెనీ అనేది నా ఫీలింగ్ అనమాట. కాబట్టి దాంట్లో పైపులు అంటే ఒక ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ షీట్లు, ప్లేట్లు వచ్చి రోల్స్గా వస్తాయి. కంటైనర్ మీద వస్తే 40 టన్నులే ఉంటుంది దాని వెయిట్, సుమారు 25 టన్నుల నుంచి 40 టన్నుల డిఫరెంట్ సైజులో వస్తాయి. దాన్ని 10 మీటర్సో 6 మీటర్సో కట్ చేసి దాన్ని ఆ షీట్లని తెచ్చి దాన్ని రోల్ చేసి పైపుల్లా చేసి అలాంటి పైపులు చేసిన ఇంకోటి జాయిన్ చేసి 20 ఫీట్ అలా ఉండేలాగా చేసి వాటికి పెయింట్ వేసి మన వాటర్ లైన్స్ కృష్ణానది నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళే కానివ్వండి, హైదరాబాద్లో ఇంటర్నల్ లైన్స్ కానివ్వండి, ఎంఎస్ పైపులు తయారు చేసే ఒక ఇంజనీరింగ్ కంపెనీ అది. ఆ కంపెనీలో జూనియర్ అకౌంటెంట్గా చేరాను 5,000 రూపాయలకి. అక్కడ జాయిన్ అయినప్పుడు దాంట్లో ఒక 4-5 డిపార్ట్మెంట్లు ఉండేవి. 4-5 డిపార్ట్మెంట్లు అంటే అకౌంట్సు, ప్లానింగు, ఇంజనీరింగు, ఎగ్జిక్యూషను, బిల్లింగు, అంటే బిల్స్ అంటే డిపార్ట్మెంట్స్ బిల్స్ తీసుకురావడం, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉండేవి. వాటిల్లో ఒక ఇంజనీర్ ఏం చేశారంటే, నేను మా బాస్ కట్టా వెంకటేశ్వర గారు ఏం చెప్పారంటే, ఎన్ని షీట్లు వచ్చినాయి
అది ఎంత థిక్నెస్తో వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎంత థిక్నెస్తో వచ్చినాయి, వాటి విడ్త్, వాటి లెంత్ ఎంత రాసుకురా అన్నాడు. నాకు, నేను ఇంజనీర్ని కాదు, మైక్రోమీటర్తో దాన్ని చూడాలన్న విషయం తెలియదు. మైక్రోమీటర్తో ఒకవేళ ఎవరన్నా మైక్రోమీటర్తో ఆయన చూడాలని చెప్పి మైక్రోమీటర్ నా చేతిలో పెట్టారు. దాంతో ఎలా చూడాలో నాకు తెలియదు. సో డెప్త్ విడ్త్ అంటే మనం విడ్త్ లెంత్ అంటే మనం టేప్ బట్టి చూస్తాం. కానీ మైక్రోమీటర్తో చూడటం కోసం ఒక ఇంజనీర్ ఆడు ఏం చేశాడంటే 40 మినిట్స్ నుంచోబెట్టాడు నన్ను. సిగరెట్ తాగుతా 40 మినిట్స్ థిక్నెస్ ఇవ్వడానికి. అతని కాళ్ళ కిందే ఆ ప్లేట్లు ఉన్నాయి. ఆ థిక్నెస్ చూడటానికి 40 మినిట్స్ నుంచోబెట్టారు. నాకు ఆ పని తెలియదు కాబట్టి అతన్ని నేను ఏమీ అనుకోకుండా 40 మినిట్స్ ఓపికగానే నాకు అది తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా సేపటికైనా నేను దాన్ని తెలుసుకోగలను, నాకు ఇలా ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని నేను నేర్చుకుంటాను అనే శ్రద్ధతో వినయంగా నుంచున్నాను. 40 నిమిషాల తర్వాత ఆయన వంగి థిక్నెస్ చూసి ఇలా చూడాలని చెప్పాడు. నాకు చాలా గురువులాగా అనిపించాడు ఆయన. తర్వాత విడ్త్ లెంత్ చూసి ఇది ఎందుకు కొలుస్తారని అడిగాను. ఇందాక లారీలో కాటా వేసుకొచ్చారు కదా, ఆ కాటా వెయిట్కి ఇప్పుడు పైకి వెళ్తే నీకు నోటుకి డిఫరెన్స్ ఏమైనా ఉంటే తప్పు ఉంటే తెలిసిపోయిద్ది అన్నారు. అది తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఆయన వాటి ప్రకారంగా వెయిట్ వేశారు. 10 టన్నుల 360 కేజీలు అట్లా వచ్చి సుమారుగా ఒక 10 కేజీ టాలీ అయింది. సో నాకు ఒక క్రాస్ వెరిఫికేషన్ చేసే విధానం, ఒక పని నేర్చుకునే విధానం, ఆ పని కోసం ఉండాల్సిన పేషెన్సీ, ఆవేశపడాల్సిన వయసు, అంటే యాక్చువల్ ఆవేశపడే వయసే అది. 21 ఏళ్ళు అంటే ఆవేశపడే వయసు, 21 ఇయర్స్ నా ఏజ్ అప్పుడు. కానీ పెరిగొచ్చిన వాతావరణం ఉంది కదా, పెద్దలంటే రెస్పెక్ట్ ఉంది కదా, ఇవి కాపాడుతాయి నన్ను ఎప్పుడు కూడా. కాబట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి తర్వాత ఆ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకి సైన్ చేసే పవరు మా బాసు నాకు నేర్పాడు. ఒక 3 ఇయర్స్ తర్వాత, అంటే 1.5 ఇయర్ తర్వాతే, 3 ఇయర్స్ పనిచేశాను నేను దాంట్లో. ఆయన సైన్ ఇలా చేయాలి, టెండర్లు వేశారంటే ఇలా సైన్ చేయాలి అని ఆయన సైన్ నాకు నేర్పారు. అంటే అలా సైన్ నేర్పాలి అంటే ఎంత నిజాయితీ, ఎంత శ్రద్ధ, ఎంత పనితనం అవన్నీ అవసరమో అవన్నీ నాలో ఉన్నాయని ఆయన నమ్మి ఆయన సైన్ చేయడం నేర్పారు. అంటే తర్వాత ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకి ఆల్మోస్ట్ వాళ్ళల్లో తలలో నాలుగులాగా అయ్యి అన్ని నాలెడ్జ్ నేర్చుకొని ఆ పని చేసేవాడు. నాకు ఎవ్రీ ఇయర్ శాలరీ డబుల్ చేశారు ఆయన. ఎవ్రీ ఇయర్ అందరికీ 10% 20% పెంచితే నాకు 100% పెంచేవాళ్ళు. అట్లా నా ఆదాయం 25,000కి మారింది, నెలకి 25,000 రూపాయలకు మారింది. ఆ తర్వాత కూడా పెంచాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అప్పటికే 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారేమోనని ఆయన కూడా అంత పెంచే అవకాశం కనిపించలేదు నాకు. దీనికోసం ఆ 3 ఏళ్ల పాటు 3 ఇయర్స్ చేశాను. 2005 నుంచి 2008 దాకా చేశాను. ఈ 3 ఇయర్స్ పాటు ఉదయం 7 గంటల దగ్గర నుంచి రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా ఎవరు డోర్ తీస్తున్నారు, ఎవరు క్లోజ్ చేస్తున్నారో తెలియకుండా, ఎవరు ఊడ్చేవాళ్ళు రాకపోయినా లేదంటే తలుపేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయినా నా అంతటా నేను ఆ పని మీద శ్రద్ధతో అన్ని పనులు నాకు కావాల్సిన మొత్తం చేస్తూనే ఉండేవాడిని. లాస్ట్కి మానేసే రోజు ఇదే పని ఇదే టైము నా కోసం సింగిల్గా పెడితే డెవలప్ అవునా అనిపించింది. అలా 2008లో అలా అనిపించి బయటకు వచ్చి డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను నేను. ఎందుకంటే మా వైఫ్ బీసీలు, వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ డ్రై క్లీనింగ్ షాప్ ఉంది, వాళ్ళతో పరిచయం అయింది. వాళ్ళతో విక్రమ్ అని నా ఫస్ట్ పార్ట్నర్ విక్రమ్, అతనితో కలిసి ఇద్దరం కలిసి షేర్ మీద చింతల్లో డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాం. దాంట్లో పాటు చిన్న ట్రావెల్స్ పెట్టాం. ట్రావెల్స్ అంటే ఒక కంప్యూటర్ ఉంటే సరిపోయేది, టికెట్లు కొడతాం ఇలాంటివి కాబట్టి. సో దాన్ని మేము 40,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్కే ఆ ఏరియాలో ఉన్న 5-6 షాపులు ఎత్తేసే స్థాయిలో పనిచేసి, బాగా పనిచేస్తే అక్కడ చాలా ఎఫెక్ట్ బాగా కనబడుద్ది. ఆ పెట్టే రోజు తెలియదు దాని విలువ. ఆ పెట్టిన తర్వాత ఎఫెక్ట్ పనిచేసిన తర్వాత మాత్రం అప్పుడు తెలుస్తుంది ఎఫెక్ట్. 7-8 షాపులు ఎత్తే స్థాయిలో పనిచేసాం. అంటే బాగా పనిచేయడం వల్ల అందరూ మన దగ్గరికి రావడం, క్వాలిటీ ఇవ్వటం, ఆ క్వాలిటీ సరిగా అందుకోవటం అలా జరిగింది. ఆ షాపును 1,60,000 రూపాయలకి మేము సేల్ చేసాం గుడ్ విల్ తోటి. అలా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఇన్కమ్ కావాలని కోరిక వచ్చింది. అప్పుడు హెరిటేజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అని హెరిటేజ్ మిల్క్, కర్డ్ ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని హెరిటేజ్ ఇండెంట్ 100 లీటర్ ఇండెంట్ని కొని దాన్ని కూడా హై అండ్ అంటే 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళకి ఇండెంట్ ఎలాగైతే బాగా డెవలప్ అయిందో ఆ స్థాయిలో దాన్ని కూడా 1,100 లీటర్లు తీసుకెళ్ళి దాన్ని కూడా మంచి గుడ్ విల్కి అమ్మాం. ఆ తర్వాత చిన్నగా ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో
వాళ్ళతో కలిసి పనిచేసాం. నేను పెట్టలేదు అది. వాళ్ళతో కలిసి పనిచేసాం. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఇంజనీరింగ్ సీట్స్, మెడికల్ సీట్స్ ఇలాంటివి తెలిసిన వాళ్ళ సీట్లు. అలా ఈ కర్వ్ అని అది పెట్టాం. అలా ఆ కన్సల్టెన్సీలో పనిచేస్తా కొన్ని అడ్మిషన్స్ చేయటం, ఆ అడ్మిషన్స్ తాలూకా ఏదైనా మామూలు కాలేజీ నుంచి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తీసుకోవటం ఏదో కలుగుతాం. కానీ దీంట్లో ఏంటంటే అగైన్ సినిమా ఇండస్ట్రీ లాగా అనిపించేది. సీజన్లో పని ఉంటుంది, అన్ సీజన్లో పని ఉండదు. కాబట్టి ఒక అన్ సీజన్ ఏం చేసామంటే మధ్యప్రదేశ్లో చిన్న మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ అని. ఇద్దరం కలిసి క్వారీ క్రషర్ పెడదామని మధ్యప్రదేశ్ వెళ్ళాం. అక్కడ క్రషర్ పెట్టాం. అయితే క్రషర్ పెట్టిన టైంలో సక్సెస్ అయితే అనుకున్న టైంలో పక్కన యూపీలో ఉన్న ఇది ఎంపీలో వస్తుంది. ఎంపీలో మా సింగరోలు ఇది. యూపీలో ఉన్న క్రషర్స్ ఓపెన్ అయ్యి దీనికి మార్కెట్ డౌన్ అయిపోయి అది ఫుల్గా ఆన్ అవ్వాల. తర్వాత మళ్ళీ వచ్చేసి ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడ నుంచి నా గుంటూరు నుంచి 2 నెలలు గుంటూరులో ఇసుక ర్యాంపులో పనిచేసే అవకాశం వచ్చింది 2 నెలల పాటు. ఈ ఇసుక ర్యాంపులో పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని ఏం చేశానంటే నేను మా బావమరిది శైలారెడ్డి అన్నాడు. ఇప్పుడు కూడా నా కంపెనీలో పార్ట్నరే అతను ఇద్దరం కలిసి ఆ ఇసుక ర్యాంపులో పనిచేయడానికి వెళ్ళాం. నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇచ్చారు. ఆ ఇసుక ర్యాంపులో పనిచేస్తా సాయంత్రానికి ఆ లారీల లెక్క ఎవరెవరికి ఎన్ని పోతున్నాయి వాళ్ళకి వైనంగా నీతిగా అప్పచెబుతాం. అంటే రోజు లక్షల్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి నిజాయితీగా ఉండేవాళ్ళు కావాలి అక్కడ. వాళ్ళు సక్రమంగా వాళ్ళందరికీ అప్పచెప్పాం. ఆ 2 నెలల తర్వాత ఎవరైతే మాకు అప్పచెప్పారో వాళ్ళ దగ్గరే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవారు. ఆ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండే క్రమంలో వాళ్ళతో పరిశీలించడం, లేఅవుట్ ఎలా చేస్తున్నారు, లేదా కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ గమనించడం జరిగింది. చేసి ఒకతను నేను కలిసి రియల్ ఎస్టేట్ 10 పైసల వాటా నాది, అతనిది 90 పైసల వాటా. 2013 డిసెంబర్న ఒక కంపెనీ పెట్టాం. అయితే 2013 డిసెంబర్ కంపెనీ పెట్టాం. దాంట్లో మా ఊరు నుంచి మా చదువు చెప్పిన గురువులు లేదంటే ఫ్రెండ్స్ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 7-8 నెలలకే అంటే డ్రైవింగ్లో నేను లేను కదా, నాది 10 పైసలు వాటానే కాబట్టి అతను వెళ్ళే పద్ధతి నచ్చక నేను రేపటి నుంచి రావటం లేదు, మా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేయి, నాకు ఇవ్వాల్సిన నువ్వు ఇచ్చినా ఇపోయినా ముందు నేనైతే దీంట్లో ఉండట్లేదు, బయటకు వచ్చావు, ఏదో ఇస్తా అన్నాడు, తర్వాత ఏదో పోయాడు తీసేస్తే 2015 ఫిబ్రవరి 17 తారీఖున బయటకు వచ్చా. 2013 డిసెంబర్ 7వ తారీఖు మొదలుపెట్టి అంటే 14 ఫుల్గా, 17లో ఒక నెల ఫుల్గా, 2వ నెల అంటే 13 నెలల 20 రోజులకి నేను బయటకు వచ్చేసాను జీరోతో. అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. అంటే అనుభవం పనికిరాలేదు, అవకాశాలు లేవు నా ముందు. అప్పుడు దాకా ఒక డైరెక్టర్గా పనిచేశాను. నా దగ్గర రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టగలిగే డబ్బులు లేవు. నేను ఉన్న అంతకుముందు 10 ఏళ్ల నుంచి ఉన్న హైదరాబాద్లో లేను. ఒక గుంటూరులో ఒక ఫుట్పాత్ మీద సింగిల్గా నేను నుంచున్నాను. అప్పుడు నా దగ్గర కేవలం ఒక CBZ బైక్ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు నుంచి లైఫ్ ఎలా స్టార్ట్ అయిందనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే క్యారెక్టర్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో సొసైటీ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సొసైటీ మనల్ని అబ్జర్వ్ చేస్తా మన సంకల్పం మంచిదైతే దేవుడే ప్రకృతి రూపంలో లేదంటే ప్రజల రూపంలో మనకి చేయందిటానికి వస్తారు. అలా 2 మిత్రులు, మా మామయ్య గారి స్నేహితుడైన లక్ష్మీపతిరాజు గారు, మా అంతకుముందు కంపెనీలో ల్యాండ్ ఇచ్చిన ఒక ఆయన రవిశంకర్ గారు అని ఆయన, ప్లస్ మా మేనమామ, వీళ్ళ ముగ్గురు నాకు చేయందిచ్చి కంపెనీ పెడతానికి అంటే శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెడతానికి వీళ్ళ ముగ్గురు సహకరించారు. బావమరిది మురళి అని మా మేనమామ కొడుకు ఇవాళ కూడా కంపెనీలో డైరెక్టర్. ఇప్పుడు చెప్పిన ముగ్గురు కూడా ఇవాళ నా కంపెనీలో డైరెక్టర్లే. కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళ ముగ్గురిది పెట్టుబడి నేను పెట్టాను. పెట్టి కేవలం 20 లక్షల రూపాయలు పెట్టుబడితో మొదలుపెట్టాం. తర్వాత చిన్న లేఅవుట్ వేసాం, సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్ద లేఅవుట్ వేయడానికి మాకున్న శక్తి సరిపోలేదు. ఆ టైంలోనే భాష్య వెంకటప్పారావు గారని మా మిత్రులు, అంటే అప్పుడే పరిచయం, తర్వాత మిత్రులు అవ్వడం, వారు కూడా మాతో కలిసి ప్రయాణం చేయటం. ఆ తర్వాత చిన్నగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీద లేదా మా క్రెడిబిలిటీ మీద చిన్నగా మేము డబ్బులు బయట తీసుకొని అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 2 ఎకరాలు, 1 ఎకరం లేఅవుట్ వేసాం. ఆ 1 ఎకరం తర్వాత 2 ఎకరాలు వేసాం. తర్వాత పాములపాడులో 7 ఎకరాలు వేసాం. ఫస్ట్ 1 ఎకరం వేసిన పెద్దపరిలో, తర్వాత పాములపాడులో 7 ఎకరాలు వేసాం. ఆ తర్వాత రావెల్లో 20 ఎకరాలు వేసాం. అలాగే తాడికొండలో 50 ఎకరాలు వేసాం. అలాగే మళ్ళీ కంతేరులో 37 ఎకరాలు వేసాం. అట్లా ప్రాజెక్టులు చేసుకుంటా మళ్ళీ తాడికొండలో ఇంకో ప్రాజెక్ట్ చేసాం. ఇలా చాలా ప్రాజెక్టులు. ప్రతి ప్రాజెక్టు చేయడంలో అంటే ఫాస్ట్గా నేర్చుకోగలగటం, ఆ నేర్చుకున్న దాన్ని డెడికేటెడ్గా ఎగ్జిక్యూట్ చేయటం,
తెలియంది తెలుసుకోవటం, పెద్దల పట్ల ఉండే గౌరవం చేత వాళ్ళు ప్రేమగా మనకి చెప్పటం, గైడెన్స్ తీసుకోవటం, ప్లస్ మనకున్న నిజాయితీని మార్కెట్లో పెట్టి, అంటే మార్కెటింగ్ మిత్రుల మధ్య పెట్టి, ఈ టైంలో అప్పుడు అప్రూవల్స్ లేని పరిస్థితుల్లో, సరైన టైంలో అప్రూవల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, రాలేని పరిస్థితుల్లో, సరిగ్గా డెవలప్మెంట్లు మిగతా కంపెనీలు చేయని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మేము పలానా టైంలో ఎల్పీ నెంబర్ తెస్తాం, పలానా టైంలో అప్రూవల్స్తో మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, పలానా టైంలో మేము డెవలప్మెంట్లన్నీ పూర్తి చేస్తాం, ఇలా అన్ని కమిట్మెంట్ లైన్స్ చెప్పి దాని ప్రకారంగానే మేము ఎగ్జిక్యూట్ చేయటం ప్రారంభించి ఒక్కొక్క ప్రాజెక్టు చూపిస్తూ ఉంటే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చి భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ మాట అయితే చెబుతుందో ఆ మాటని నెరవేరుస్తుంది అని అందరూ కూడా వెంట నిజాయితీకి వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన సపోర్టు ఇలా మేము 30 పైగా ప్రాజెక్టులు చేయటానికి, గత 9 ఏళ్లలో ఇన్ని ప్రాజెక్టులు చేయటానికి అవకాశం వచ్చింది. ఇలా పని చేసి కేవలం మా ప్రతి ప్రాజెక్టు అప్రూవ్డ్ లేఅవుట్స్, అన్ని ప్రాజెక్టులు అప్రూవ్డ్ లేఅవుట్లు చేస్తూ, సరైన టైంలో డెవలప్మెంట్లు పూర్తి చేస్తూ అందిస్తూ ఇలా ఆర్థికంగా అభివృద్ధి చెందాం. పేరు ప్రఖ్యాతుల పరిస్థితిగా అందరికీ మేము చేయవలసిన కమిట్మెంట్లు అన్నీ చేసుకుంటూ వస్తూ పేరు ప్రఖ్యాతుల పరంగా, ఆర్థికంగా, సమాజంగా అన్ని రకాలుగా మేము అభివృద్ధి చెందాం. ఇది మా ప్రస్థానం. అదే క్రమంలో రీసెంట్గా వికాస్ హాస్పిటల్ని కూడా ప్రారంభించాం. చాలా మలుపులతో కూడుకున్నటువంటి ప్రయాణం లాగా ఉంది సార్ మీది. అయితే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి కూడా సూటిగా సమాధానం చెప్పండి. కేవలం సినిమాలో మాదిరి సాధ్యమయ్యే విధంగా కేవలం 1200 రూపాయల జీతానికి పనిచేసిన మీరు అచిర కాలంలోనే ఇంత ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు 1200 రూపాయలకు ఉద్యోగం స్టార్ట్ చేశాను. నాకు ఇది శాశ్వతంగా ఇదే 1200 రూపాయలు ఉంటే నా జీవితం నేను అనుకున్న స్థాయికి చేరదు కదా అనే క్వశ్చన్ ఉంటుంది చూసారా. అది ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి నిమిషం గుర్తొస్తూ ఉంటుంది. ఆ గుర్తొచ్చే టైంలో నెక్స్ట్ ఏం కోరిక ఉంటుంది? అప్పుడు 2000 కావాలని ఉంటుంది. సో మనం ఎక్కువ దాని 2000 కావాలంటే ఊరికే రాదు కదా. దానికోసం ఎంత శ్రమ పడాలి. సహజంగా గ్రాఫ్ ఇలా ఉంటుంది ప్రతి మనిషికి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్ ఇలా పెరగాలి అంటే లైఫ్ స్టైల్ ఇలాగే ఉండి గ్రాఫ్ ఇలా అయిద్దా? అవ్వదు. కంపల్సరిగా లైఫ్ స్టైల్ ఇలా ఉన్నది, ఇలా పైకి వెళ్ళాలి అంటే ఈ లైఫ్ స్టైల్ కూడా ఇలాగే మారాలి. అప్పుడే లైఫ్ స్టైలు గ్రాఫ్ ఒక దిశలో వెళ్ళగలుగుతాయి. నేను చాలామంది చెప్తున్నా, ఇది ఉదయం లెగుస్తాం 10 గంటలకు 8 లెగుస్తాం. 8 గంటలకు లేచి దైనందిన కార్యక్రమాలు చేసి 10 గంటలకు ఏదో టిఫిన్ చేసి ఆఫీస్ పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి టీవీ చూసుకొని పడుకోవడమో లేదా ఏదైనా చిట్ చాట్ చేసి పడుకోవడం చేస్తే ఏ నెల ఎంత వస్తుందో అంతే మన జీవితానికి వస్తుంది. లేదా 5% 10% గ్రోత్ ఉండొచ్చు. కానీ దానికి రెట్టింపు రావాలో 10 రావాలనుకుంటే మన మనసుని పని మీద పెట్టి శ్రద్ధను పెడితే ఖచ్చితంగా ఆ టయాన్ని వెచ్చించగలిగితే గ్రాఫ్ పెరుగుతుంది. అలా గ్రాఫ్ పెరగాలి అంటే రోజు కూడా నెక్స్ట్ ఇంకెంత పని చేయాలి, నెక్స్ట్ ఇంకెంత పని చేయాలి. నీతి, నిజాయితీ, శ్రమపడే తత్వం, పెద్దలంటే గౌరవం, దేవుడి యందు భక్తి, ఇవన్నీ ఉంటే ఒక సాధారణ మనిషి ఎంతవరకైనా రావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా భావిస్తాను. మీరు సంపాదించిన ఈ సంపాదన సక్రమంగా సంపాదించిందేనా లేక అక్రమంగా సంపాదించారా అంటే మీ సమాధానం ఏంటండి? మేము ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు మంచివారా చెడ్డవారా అంటే ఏం చెప్తారు? మంచివారా. ఖచ్చితంగా ఎవరిని అడిగినా మంచివారనే చెప్తారు. కానీ దీని పరిశీలన చేయాల్సిన విధానం ఇది కాదు. ఖచ్చితంగా ఎవరైతే మీ చిన్ననాటి నుంచో లేదా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నవారో వాళ్ళు, అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఆన్సర్ ఖచ్చితంగా మేము సక్రమనే చెప్తాం. సక్రమమా కాదా అనేది మీరు విచారించాలి. ఎలా విచారించాలి? ఎలా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందా మీకు చెప్పాను. నేను ఎక్కడ పుట్టానో చెప్పాను, ఎక్కడ పనిచేశానో చెప్పాను, ఏ లొకేషన్లో ఎలా పనిచేశానో చెప్పాను, మా గురువులు చెప్పాను, కంపెనీ ఎప్పుడు పెట్టానో చెప్పాను, ఏ ప్రాజెక్టులు చేశానో చెప్పాను. వాటన్నిటికీ కూడా అన్నీ కూడా 100%
ఏది దాయకుండా ప్రతి ఇయర్ బై ఇయర్ చెప్పాను. 100% మాది సక్రమమైన సంపాదన, ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది కూడా చేస్తున్నాను. అదే రామచంద్రరావు ఈ స్థాయికి రావడానికి ఎంతో మందిని తొక్కుకుంటూ పైకొచ్చారనేది ఒక ఆరోపణ. మీ యొక్క రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ బాధితుల్ని వెతికే పనిలో పడ్డారని నాకున్న సమాచారం. ఏమంటారు దీని గురించి మీరు? వాస్తవంగా ఈ మధ్యకాలంలో నేను కొన్ని వాట్సాప్ ట్రోలింగ్స్ అవి చూశాను. అది మీరు క్వశ్చన్ అడగడానికి ఆ ట్రోలింగ్స్ కాస్త కారణమై ఉంటాయని నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఇక్కడ చాలా అసహజమైన రాతలు ఎలా సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళని కానీ, లేదా సెలబ్రిటీగా అవ్వబోతున్న వాళ్ళని కానీ, లేదా కాస్త ఫెమిలియర్గా జనానికి వెళ్తున్న వాళ్ళని డిగ్రేడ్ చేయడం కోసం కానీ ఇలాంటి క్వశ్చన్లు పోతుంటే సహజంగా మన సొసైటీలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పర్టికులర్గా చూస్తే ఎవరినైనా తొక్కుకుంటా వచ్చారా అనే క్వశ్చన్కి ఒక అద్భుతమైన సమాధానం నా దగ్గర ఉంది. నాకు జీరోలో నుంచి వచ్చిన నాకు ఎన్నో వందల మంది అన్నలాగా, తమ్ముళ్ళలాగా, కుటుంబ సభ్యుల్లాగా చెయ్యి అందించి నేను వేసిన ప్రతి అడుగులో ఎంతో తోడ్పాటును అందించారు. నాకు నేర్పే ఒక కంపెనీలో చేరితే చక్కని నాలెడ్జ్ని ఇచ్చారు. గురువులాగా ఫీల్ అవుతాను ఆయన్ని, ఆ కంపెనీ వారిని. అలాగే ఒక కంపెనీ పెట్టినప్పుడు కొంతమంది ప్లానర్స్ దగ్గరికి వెళ్తే ఎలా చేయాలో ప్లానింగ్ నేర్పారు, వాళ్ళు మంచి గురువులు. అలాగే నాకు మార్కెటింగ్ మిత్రులు, వాళ్ళ దగ్గరే నేను చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా, వాళ్ళు గురువులు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇలా చేసుకోవాలని. ఇలా ప్రతి అడుగులో కూడా వాళ్ళ తోడ్పాటు, వాళ్ళ గురువులుగా మారటం. అలాగే చిన్నప్పుడు ఎటు జీన్స్ ప్రకారం అంటే నేను మా ఫాదర్ని చాలా ఆదర్శంగా ఫాలో అవుతాను. నేను ఆయన చాలా కష్టపడి తత్వం, నీతి నిజాయితీతో ఇవాళ ఒక మండలం మొత్తం ఆయన రూపాయి విషయంలో బాగా నమ్ముద్ది. అలాంటి జీన్స్ తోటి వచ్చిన మా తాతయ్య గారి పేరు నాకు పెట్టారు, గళ్ళ రామచంద్ర గారు ఆయన పేరు. ఆయనంటే కూడా ఈ బకింగ్హామ్ కెనాల్ మీద ఎన్నో వేల మైళ్ళు, వందల మైళ్ళు జల రవాణాలో అప్పట్లో మా తాతయ్య గారు చాలా టాప్ ప్లేస్లో ఉండేవారు. అలా మా వంశపారంపర్యంగా కూడా మేమందరం కూడా చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా చాలా నీతి నిజాయితీలతో మేము చేశాము. అలా చేయటానికి మేము అందరి పట్ల చాలా గౌరవం కలిగి ఉంటాం. నా ఎదురుగా ఉన్న ఒక ఆఫీస్ బాయ్ అయినా సరే, నా ఎదురుగా ఉన్న పెద్ద మినిస్టర్ అయినా సరే, అందరి పట్ల సముచిత గౌరవం కలిగి ఉంటాం. అందరినీ గౌరవిస్తాం, అందరినీ కలుపుకొని వెళ్తాం. అదే స్థాయిలో నన్ను కూడా వాళ్ళందరూ మంచి హృదయంతో కలుపుకొని వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళకి నన్ను ఈ స్థాయిలో నేను రావడానికి వాళ్ళు వందల మంది నాకు గౌరవించి నన్ను అన్ని రకాలు ప్రోత్సహించారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. కాబట్టి నేను ఎవరిని తక్కువ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను క్రిమినల్ని కాదు, నేను వ్యాపారస్తుని. కాబట్టి నాకు అందరూ మాత్రం బాగా సహకరించారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం కూడా చాలామంది పోటీ పడినప్పటికీ మీ సతీమణికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించడం గల కారణాలు ప్రధానంగా ఏంటంటే ఏం చెప్తారు? పర్టికులర్గా అది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం, దాంట్లో మా నిర్ణయం ఏమి ఉండదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం సామాజికంగా బీసీలకి అగ్రస్థానం ఇస్తుంది. అగ్రస్థానం ఇచ్చే పద్ధతిలో ఖచ్చితంగా ఈమె బాగా, మా వైఫ్ మాధవి, గళ్ళా మాధవి బాగా విద్యావేత్త, చదువుకున్నది, ఎంసీఏ చేసింది, 2 సార్లు ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేసింది, మెయిన్స్ అంటే నా కెరీర్ పరిగెత్తే దిశలో ఆమె సాక్రిఫైస్ చేసింది. సర్వీస్ చేయాలనే మోటో ఆమెకు స్ట్రాంగ్గా ఉంది. ఈ విషయాలు వాళ్ళకి తెలిసి ఆమె జనరల్గా రెగ్యులర్ సర్వీస్ చేస్తాం సొసైటీల్లో. కాబట్టి బీసీలు సామాజిక వర్గానికి సంబంధించి ఆమెకు సముచిత స్థానం ఇచ్చిందని చెప్పేసి కేవలం అందుకోసమే బీసీలను ప్రోత్సహించడం కోసం సీటు కేటాయించిందని నేను నమ్ముతున్నాను. అయితే తొలుత ఈ సీటు కోసం మీరే ప్రయత్నం చేశారని, తర్వాత మీ సతీమణి రంగంలో అందించారనేది మాకున్న సమాచారం. ఎందుకంటే ఏమంటారు, అది వాస్తవేనా కదా? యాక్చువల్గా నాకు బిజినెస్ ఆపేసిన తర్వాత ఫ్యూచర్లో అంటే నేను ఒక 45-50 ఇయర్స్ దాటిన తర్వాత బిజినెస్ చేయడం ఆపేద్దాం, పిల్లల్ని చక్కగా వాళ్ళతో లైఫ్ ఎంజాయ్ చేద్దాం, లేదా ఏదైనా టెంపుల్స్ డెవలప్మెంట్లో వాటిలో యాక్టివిటీస్ చేసుకుందాం, లేదా అప్పుడు ఏదైనా పాలిటిక్స్ చేసి ఏదైనా పాలిటిక్స్ మీన్స్ సొసైటీ సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ని అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు 2024లో 1% కూడా అలాంటి ఉద్దేశం నాకు లేదు. ఆ ఉద్దేశం నాకుంటే నేను డెఫినెట్గా ట్రై చేసేవాడిని. మా వైఫ్ కూడా నాకు సపోర్ట్ చేసి 100%. ఇప్పుడు ఎలాంటి పొరపాటును కూడా 1% కూడా 2024లో ఇంట్రెస్ట్ నాకు లేదు. పూర్తిగా ఆమెకున్న సేవాభావానికి నేను తోడ్పాటుగా అవకాశాన్ని మా కోసం ప్రయత్నం చేశాం. అవకాశం ఇచ్చిన లొకేషన్కి,
చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే మీరు ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం ప్రయత్నం చేసే సందర్భంలో మీ దగ్గర ఆర్థిక పరమంగా అంటే అంత బలోపేతంగా అంత సపోర్ట్ లేని నేపథ్యంలో మీ మిత్రుడు ఎవరు ప్రకాశం జిల్లా దగ్గర ఒక మిత్రుడి దగ్గర నుంచి కొంత డబ్బుని తీసుకొని మీరు ఆ అధిష్టానాన్ని చూపించి టికెట్ తెచ్చుకున్నారని తర్వాత మీ మిత్రుడికి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశారని కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు ఆర్థికపరమైనటువంటి స్తోమత లేదని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవం అంటారా? లేకపోతే అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? జనరల్గా ఈ మధ్య వాట్సాప్లో ఇంకోటి చూసా నేను. ఏదంటే దాంట్లో నేను సంవత్సరానికి కేవలం 3 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు, తర్వాత వీళ్ళది సఫిషియంట్ కంపెనీ కాదు అని చూసా ఈ మధ్య నేను. అయితే గమనించాల్సింది ఏంటంటే నా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ప్రభుత్వానికి నేను కట్టే ట్యాక్సుల రూపంలో తెలుసు. కొంతమంది ఈ మధ్యకాలంలో పుకార్లు ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి ఎవరైతే చెప్తా ఉంటారో వాటిల్లో పార్టీగా నేను ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇందాక మీరు అడిగారు సంపాదనలో అక్రమమా అని సక్రమం అని. అయితే సక్రమంకి అక్రమానికి తేడా ఏంటంటే రైట్ టైంలో ప్రభుత్వానికి ట్యాక్సులు ప్రాపర్ టైంలో కడతా ఉంటామే. అయితే అన్అఫీషియల్ లేఅవుట్లు వేయడం వల్ల మనం ల్యాండ్ కన్వర్షన్ పే చేయడం అవసరం ఉండదు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ సిఆర్డీఏనో వనుడానో లేదా డిటిసిపిఓ లాంటి వాటికి ట్యాక్సులు ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఏమీ లేకుండానే గీతలు గీసి కాగితం మీద ప్లాట్లు వేసేసి కూడా అమ్మేస్తుంటారు. కానీ ఇలా 1000 మంది పనిచేస్తుంటే అప్రూవ్డ్ లేఅవుట్లు చేసేవాళ్ళు 10 మంది 15 మంది ఉంటారు. ఆ 10-15 మందిలో గతం నుంచి బాగా టాప్లో కట్టిన వాళ్ళలో 1-2 స్థానాల్లో మేమే ఉంటాం. శ్రీ భ్రమరావు ఉంటుంది. ఎందుకంటే మా అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లు ఇవ్వడం చేత మేము ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు ఉంటాయి వాటి పరంగా, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫీజుల పరంగా, తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించి మేము 1000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటాం వాటి పరంగా, 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం వాటి పరంగా. అంతేకాకుండా జిఎస్టీలు, అలాగే మన ఇన్కమ్ ట్యాక్స్, అలాగే సర్వీస్ ట్యాక్స్, ఇలాంటి అన్ని రకాల ట్యాక్సులు కలిపి సంవత్సరానికి మేము దాదాపు ఒక 30 నుంచి సుమారుగా 35 కోట్ల పైన మేము ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కడతానే ఉంటాం. పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇది మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇండివిజువల్గా నాకు అసెట్స్ తక్కువ ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవడం చేత ఖచ్చితంగా వాళ్ళు నా పర్సనల్గా చూస్తే డెఫినెట్గా నాకు అసెట్స్ కూడా తక్కువే. ఎందుకంటే అసెట్స్ తక్కువే ఉంటే ట్యాక్స్ తక్కువే ఉంటుంది ఇండివిజువల్గా. రామచంద్రరావుకి ఏం పెద్ద ఆస్తులు లేవు, రామచంద్రరావుకి ఏమి పెద్ద అసెట్స్ లేవు. అందువల్ల ట్యాక్స్ కూడా అలాగని తక్కువేం లేదు, ఎక్కువే. నాకు ఎంత ఉండాలో అంత ప్రకారం ఉంది, చట్ట ప్రకారం ఉండాల్సింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా అన్నీ దాదాపు మేము కట్టిన ట్యాక్సుల్లో సగం మాకుంటే మా వంశాలు 10 తరాలు మాకు చాలా పీస్ఫుల్ లైఫ్ ఫైనాన్షియల్గా ఉంటుంది అనేది కూడా చెప్పగలుగుతాను. చాలా ఇదేంటంటే నేను ఫీల్ అవుతుంటా, ఇన్ని కోట్లు ట్యాక్సులు కడతా ప్రభుత్వం కూడా ఏదన్నా సిటిజన్షిప్ కార్డు ద్వారా ఏదైనా కట్టలే అంటే కొన్నిసార్లు కోవిడ్ టైంలోనో లేదా వేరే కొన్ని పరిస్థితుల్లో ఆదాయం లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ టైంలో ట్యాక్స్ పేయర్స్కి ముఖ్యంగా మాలాంటి వారికి ఏదైనా బెనిఫిట్స్ ఉంటే బాగుంటుందని కూడా నేను ఫీల్ అవుతుంటా. మా గుంటూరులో ఉన్న టాప్ ట్యాక్స్ పేయర్స్లో నేను ఒకడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను గుంటూరులో ఉన్న టాప్ ట్యాక్స్ పేయర్స్లో నేను కూడా ఒకడిని అనేది చాలా గర్వంగా చెప్తున్నాను. ఫైనాన్షియల్ స్ట్రెంత్ పార్టీ పరిశీలించిన తర్వాతే అవకాశం ఇచ్చిందనేది నా నమ్మకం. ఎందుకంటే సమాజంలో సృష్టించబడే ప్రతి పుకారికి మనం సమాధానం చెప్పలేము. గమనించాల్సింది ఏంటంటే ఆ టైప్ క్యారెక్టర్ కూడా కాదు మాది. ప్రత్యర్థులు చెక్ చేస్తే అలాంటివి ఉంటాయి కాబట్టి ఎవరో ప్రత్యర్థులు కావచ్చు, లేదా ఆశించి భంగపడ్డ వారిలో ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు కావచ్చు, ఇలాంటి పుకార్లు రేపి మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా ఉంచకుండా ఉండటానికి బీసీ సామాజిక వర్గం పరంగా మాధవి గారికి వచ్చిన అవకాశాన్ని కూలదోయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం. నిజంగా ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఒక పోస్ట్ గురించి మీతో ప్రస్తావించదలుచుకున్నాను. అంటే మీకు అధిష్టానం సీటు కన్ఫర్మ్ చేసిన తరువాత మీరు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది మేమే, మీరు తప్పనిసరిగా మాకు ఫండ్స్ ఇవ్వాలి, ఫండ్స్ కనుక ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులను చవి చూడాల్సి వస్తుంది అని ఒక బెదిరింపులు కూడా ఒక జారీ చేసినట్టు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చక్కర్లో కొడుతుంది సార్. నిజమా కాదా? చాలా మామూలుగా మీరు అడుగుతుంటేనే నవ్వొస్తుంది నాకు. ఇది
నేరెడ్కో అనేది నా ఫ్యామిలీ. భ్రమరా ఎలాగైతే నా ఫ్యామిలీయో నేరెడ్కో కూడా నా ఫ్యామిలీ. ఎందుకంటే మేమందరమే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మెంబర్స్మే. నా కుటుంబ సభ్యుల్ని నేను బెదిరించడం అనేది అసలు జరగదు జన్మలో. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బెదిరింపులు అంటే ఇలాంటి బెదిరింపులు మేము పొందుతాం బయట సొసైటీ నుంచి. ఎక్కడి నుంచి? అధికారంలో ఉన్న కొంతమంది మా ఇక్కడ బిల్డింగ్కి అప్రూవల్ రావాలంటే, ఇక్కడ లేఅవుట్కి అప్రూవల్ రావాలంటే మా యొక్క ఆశీస్సులు మీకు ఉండాల్సిందే, ఖచ్చితంగా మీరు దానికోసం మాకు చేయాలి అనే బెదిరింపులు మా కుటుంబ సభ్యులుగా మేము పొందుతూ, నేను దాంట్లో నేరెడ్కోలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అలాంటి గౌరవ స్థానంలో ఉండి ఇలాంటి బెదిరింపులు అనేది ఆ యొక్క ఊహని చెప్పడం కూడా ఇందాక చెప్పిన ఆ సీటు ఆ టికెట్ ఆశించి భంగపడిన ఒకళ్ళిద్దరికి కావచ్చు, లేదా ప్రత్యర్థులకు కావచ్చు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తెలియదు వారెవరో ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలే అవి పొరపాటు. నేను ఇలా పుకార్లు సృష్టించే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా ఇది ఎవరికో వచ్చిన అవకాశాన్ని తోసేసి మేము అవకాశంగా దీన్ని తీసుకోవాలి అని అనుకోలేదు. ఒక ఉద్యోగం కోసం 10 మంది పోటీ పడితే ఎవరో ఒకళ్ళకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ ఉద్యోగాన్ని లాక్కుందామని ఏ వ్యక్తి ప్రయత్నం చేయడు. అందరూ అప్లై చేస్తారు, అర్హతను బట్టి ఆ ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఇది కూడా అందరమే ప్రయత్నం చేశాం. భగవంతుడి దయవల్లో లేదంటే అధిష్టానం దయవల్లో, అధిష్టానం యొక్క ఆలోచన విధానం వల్ల ఈ అవకాశం గల్లా మాధవి గారికి దొరికింది తప్ప ఎవరి మీద మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. దయచేసి భవిష్యత్తులో ఇలా పుకార్లు రావడం వల్ల కొత్తగా మీ గౌరవ మర్యాదలు ఏం పెరగవు కాబట్టి, మాకు కూడా శాశ్వతమైన అగౌరవంగా మాకు పొందం కాబట్టి, తాత్కాలికంగా ఏదో మేము మా గురించి తెలియని వారు అపోహపడ్డా భవిష్యత్తులో ఈ అపోహ తొలగిపోయి వాళ్ళతో మాకు మైత్రి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అనవసరమైన పుకార్లను సృష్టించడం మీద శ్రద్ధ పెట్టకుండా కలిసి పనిచేద్దాం, మంచి సమాజానికి మనం పునాదులు వేద్దాం, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దాం అని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఎవరు సార్ ఇటువంటి పుకార్లు పుట్టించడానికి అవసరం ఆవశ్యకత ఎవరికి ఉండిద్ది అంటారు? అంటే గతంలో సీట్ ఆశించి భంగపడిన వాళ్ళ, లేకపోతే నేను మీ రాజకీయ ప్రత్యర్థుల ఎవరై ఉండొచ్చు అంటారు? మీ యొక్క అభిప్రాయం? నా అంటే నేను ఎవరనేది ప్రస్తుతం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను పని చేయడం మీద శ్రద్ధ పెట్టాను. ఎప్పుడు కూడా వెనక పుకార్లు వినటం మీద వాటి మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది తప్ప వాళ్ళకి సమాధానం చెప్పాలని కూడా నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కానీ కొన్నిసార్లు ఇద్దరు కలిసి కానీ చేసే అవకాశం ఉందని మాత్రం నమ్ముతున్నాను. ఓకే సార్, అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించారు, ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. మీ సత్యమణి గారు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఎలా ఉంది సార్? ప్రజల నుంచి కానివ్వండి, కార్యకర్తల నుంచి కానీ ఎటువంటి స్పందన వస్తుంది? వాస్తవంగా మేము రాజకీయాలకి కొత్తగా ఎంటర్ అయ్యాము బాబు గారు ఇచ్చిన అవకాశం వల్ల. అయితే రాజకీయంలోకి వచ్చిన తర్వాత నేను ఊహించని స్పందన, నేను ఊహించని గౌరవం తెలుగుదేశం పార్టీ మీద ఎంత గౌరవం పెరిగిందంటే, అంతకుముందే చాలా అన్నగారి టైం నుంచి బాగా గౌరవం ఉండేది. మేము దాంట్లో క్రియాశీలకంగా లేకపోయినా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. అంటే ఈ స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత సమాజంలోకి వెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సమాజంలోకి మాధవి గారు వెళ్తున్నప్పుడు ఎంత స్పందన అంటే, వాళ్ళ జీవితాలని రకరకాల వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారస్తులు వాళ్ళ జీవితాలని తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేసిన వాళ్ళని, గొప్ప గొప్ప ఋషుల్ని ఈ ప్రయాణంలో కలవడం, ఈ కొద్ది ప్రయాణంలో కలవడం జరిగింది. అంటే ఎంత ఎంత ముద్ర ప్రజల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిందనేది, అన్నగారు బాబు గారు వాళ్ళ కృషి ఏ స్థాయిలో ఉందనేది కళ్ళారా చూస్తుంటే మనసు చాలా ఉప్పొంగిపోతుంది. అయితే ఎక్కువ ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం వల్ల మెజారిటీగా మంచి అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల
కంటిన్యూస్గా ఒక ఎమ్మెల్యే ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఇప్పటి వరకు రెండోసారి లేకపోవడం వల్ల ప్రతిసారి ఏదో దీంట్లో ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి మారిపోవడం వల్ల ఇక్కడున్న క్యాడరు ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతూ ఉన్నారు. ఇక్కడున్న క్యాడర్ చాలా అద్భుతమైన క్యాడర్ ఉంది. 26 డివిజన్లు ఉన్నాయి. ఈ 26 డివిజన్లో కూడా అన్ని రకాల బీసీల్లో, మైనారిటీల్లో, అలాగే అన్ని రకాల మిగతా ఎస్సీల్లో మిగతా అన్ని రకాల సామాజిక వర్గాల్లో చాలా బలంగా పునాదులతో ఉన్న ఈ బలమైన పునాదులతో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడరు సరైన నాయకత్వం కంటిన్యూగా ఎవరు కూడా లాంగ్ టైం నడిపించకపోవడం వల్ల దాంట్లో లాస్ట్ టైం ఎమ్మెల్యేగా చేసిన వారు, అంతకుముందు చేసిన వారు ఇలా వరుసగా వేరే పార్టీల్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళని నమ్ముకున్న క్యాడర్ కొంత చీలిపోవడం వల్ల కాస్త ఇబ్బందులకు గురయ్యారు. అయితే నాని గారు దాన్ని ఆయన భవిష్యత్తుల మీద జాగ్రత్తగా గట్టిగా లాక్కొచ్చారు. ఈ రోజున నాని గారు ముందుండి నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా 100% తెలుగుదేశం పార్టీని ఈ పశ్చిమ నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి కింద బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క స్టేజీలో పునాదులన్నీ కూడా పటిష్టం చేస్తూ ఇప్పుడున్న మామూలుగా జనాలు అనుకుంటున్న కంచుకోటని నిజమైన కంచుకోటగా మార్చడానికి ప్రతిరోజు పనిచేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. అయితే కేవలం 12 రోజుల నుంచే పనిచేయడం వల్ల మా ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు 11 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండటం వల్ల ఆల్రెడీ 2.5 నెలల నుంచే వారు తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు ముందున్నట్టుగా మేము వెనుకున్నట్టుగా కనబడతా ఉంటుంది. మరొక 10 రోజులు 15 రోజులు గడిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఎన్నో రెట్లు వాళ్ళ ముందు ఉండేలాగా జనానికి కనబడతాం. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను, నేను పని చేసేటప్పుడు కనబడదు, పని పూర్తయిన తర్వాత కనబడే దూరాన్ని ఎవరు అందుకోలేరు అనేది. ఖచ్చితంగా బాగా పనిచేస్తాం, డబల్ షిఫ్ట్ వర్క్ చేస్తాం, మాకు బాగా అలవాటు. అన్ని నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో అన్ని కాలనీల్లోకి బలంగా వెళుతున్నాం. ఇవాళ ఎక్కడ ఏ సామాజిక వర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ వీక్గా ఉన్నట్టు అనిపిస్తుందో ఆ వీక్ని స్ట్రెంథన్ చేయడానికి పూర్తిగా మేము దాని మీదే ఫోకస్ చేసి మొత్తం ఎక్కువ పర్సంటేజీ మెజారిటీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. దీనికి పూర్తిగా అండగా అధిష్టానం కూడా మన లోకేష్ అన్న కానీ, బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ప్లస్ ఇప్పుడున్న అలయన్స్ పరంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మన బీజేపీ తరపు నుంచి కానీ అన్ని రకాలుగా అందరి యొక్క సపోర్ట్ ఉండటం వల్ల ఇవాళ 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల్లో ఉన్న కింద క్యాడర్ అందరూ కూడా బాగా కలిసి వస్తున్నారు. అందరి మధ్య అద్భుతమైన సమన్వయం ఏర్పడింది. ఆ సమన్వయంతో ఆల్మోస్ట్ వారు వన్ సైడే అనే స్థాయిలో మేము పనిచేస్తున్నాం. అలాగని తేలిగ్గా తీసుకోలేదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కింద నుంచి పనిచేస్తున్నాం. రేపు పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎవరెవరికి ఏ ప్రామిస్ చేశామో, ఏ ఇష్యూస్ ఇమ్యూనిటీస్ లాంటివి దృష్టిలో పెట్టామో అవన్నీ కూడా త్వరితగతిలో పూర్తి చేసి వాళ్ళందరి ముందు చేత శభాష్ అనిపించుకునేలాగా నిలబడాలన్న కృషిలో ఉన్నాం. అయితే రామచంద్రరావు గారు, గుంటూరు పశ్చిమ టికెట్ ఆశించి నిరాశకు గురైన వారందరూ, అంటే అందరూ కాదులేండి, కొందరు అనుకోవచ్చు, మీతో కలిసి నడవట్లేదు, ప్రయాణం చేయట్లేదని బయట ఒక టాక్ వినిపిస్తుంది. మీరేమంటారు? దీంట్లో ఎవరైతే కష్టపడి తెలుగుదేశం పార్టీని గత 10 ఏళ్లుగా వాళ్ళ భుజాల మీద వేసుకొని నడిపించారో దీంట్లో ఆశించిన వాళ్ళు కొందరు, కొంతమంది మాకులాగా టికెట్ ఇస్తే పనిచేద్దాం అనుకుని ఎప్పుడన్నా కుదిరినప్పుడు రాజకీయం చేసిన వారు కొందరు. వీళ్ళల్లో రెండో రకం ఖచ్చితంగా అపోహలకి వీటికి తావునిచ్చింది. ఎవరైతే ముందు చెప్పినట్టుగా భుజాన్ని వేసుకొని పనిచేశారో వారందరూ కూడా మన నాని అన్న కానివ్వండి, నాని అన్న పూర్తి స్థాయిలో ముందుండి బాధ్యత తీసుకొని నేను 50,000 మెజారిటీతో గల్లా మాధవి గారిని గెలిపిస్తాను అని అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కష్టపడుతున్నారు బాగా. అలాగే డాక్టర్ నిమ్మల శేషయ్య గారు, అలాగే మన మోహన్ కృష్ణ గారు, తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి మాధవి గారిని గెలిపించడం కోసం బాగా కలిసి వస్తున్నారు. డేగల్ ప్రభాకర్ గారు కూడా చాలా స్ట్రాంగ్గా నేనున్నానమ్మా, నేను గెలిపించిన దాకా అని పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తెలుగుదేశం పార్టీలో ఆస్పిరెంట్స్ అందరూ కూడా బాగా సమన్వయం కుదిరి అందరూ ఒకటే ఎజెండాగా పెట్టుకొని
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పదుల సంఖ్యలో పైబడి సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అది ఒకవైపు. జనసేన నుంచి కూడా ఆశించిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుంచి కూడా ఆశించిన వాళ్ళు ఉన్నారు. అయితే కూటమి ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆయా పార్టీల అధినేతలు ఏంటంటే అందరూ కూటమి సభ్యులు, పార్టీ శ్రేణులు కూడా ఐకమత్యతో కలిసి పనిచేయండి అనే ఒక సందేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించి కొంతమంది కూడా మీతో కలిసి అంటే అంత పూర్తి స్థాయిలో ప్రయాణం చేయట్లేదు. అంటే ఏంటి అంటే మీ నుంచి వాళ్ళకి సమాచారం వెళ్ళక, లేదా మీ మధ్యన సమన్వయ లోపమా, లేదా పార్టీ అధ్యక్షుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు అనుకోవచ్చా? వాస్తవంగా సొసైటీ అంతే మనుషులతో నిండి ఉంటుంది, మిషన్స్ కాదు. అంటే అందరూ మనుషులే ఉంటారు. పైన పార్టీలు రాష్ట్ర ప్రగతి కోసం, దేశాభివృద్ధి కోసం పార్టీలు మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సీట్ల విషయంలో ఎవరెవరికి ఏమేమి సీట్లు కావాలో సర్దుబాటు చేసుకొని వారికి కేటాయించబడిన సీట్లలో అక్కడున్న మూడు పార్టీల తరపున ఉన్న కార్యకర్తలు, నాయకులు కలిసిగా పనిచేసి వాళ్ళని గెలిపించడం కోసం తపన పడాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయా పార్టీల్లో వాళ్ళకి సీటు వస్తుందని భావించిన అటు తెలుగుదేశం అర్థమైందే ఇచ్చింది, తర్వాత అటు బీజేపీ కానీ జనసేన కానీ వీరు 4 రోజుల పాటు కాస్త సమయం తీసుకున్నప్పటికీ చాలా పూర్తి స్థాయిలో ఈరోజు పనిచేయడానికి సిద్ధమై భారీ ఎత్తున వాళ్ళ తోడ్పాటుని ఇస్తూ ఇవాళ చాలా పవర్ఫుల్గా, అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఒక పవర్ అయితే 3 ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఎంత పవర్ వస్తుంది అనేది ఇవాళ ప్రూవ్ అవ్వబోతుంది. ఇది స్టేట్ వైడ్ పెద్ద సునామీనే సృష్టించబోతుంది. ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ రూపంలో వీళ్ళ సమన్వయం బయటికి ఎగ్జిక్యూట్ అయ్యి ఎలివేట్ అవుతుందని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి 3వ జాబితాలో పిడుగురాళ్ల మాధవి పేరు బదులు మరొకరి పేరు ఉంటుందని కూడా చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పి మాకున్న సమాచారం. మీకు తెలుసా ఆ విషయం? అంటే నేను ఎంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు అనేది కూడా తెలియదు నాకు చాలాసార్లు. కొన్నిసార్లు ఎవరన్నా మీలో మిత్రులు ఎవరన్నా వచ్చి బ్రదరు పలానా వాళ్ళు ఆశిస్తున్నారంట, వాళ్ళది కూడా ముందుందంట, కొంతమంది వీళ్ళు వచ్చి వీళ్ళది ముందుందంట, మీది వెనక ఉందంట, లేదా మీది ముందుందంట వాళ్ళు వెనక ఉందంట, ఇలా కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు. ఆ చెప్తూ ఉండే క్రమంలో ఓకే వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, దే ఆర్ ఆల్సో యాస్పిరెంట్స్, ఎవరికి వస్తే వాళ్ళకి రావచ్చు, మాకు వస్తుందని గ్యారంటీ ఉండదు కదా. సో అలా ప్రయత్నం చేసేవారు లిస్ట్ కొంత తెలుసు, అవగాహన ఉంది నాకు. రామచంద్రరావు గారు, ప్రతి మగవాని విజయం వెనక ఓ శ్రీమూర్తి ఉంటుందని అంటారు. మరి ఈ రోజున మీ సత్యమణి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో మరి ఆమె విజయం వెనక కూడా మీరు ఉంటారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఇవాళ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నాను అంటే నా ఫ్యామిలీని, అంటే నేను డబుల్ షిఫ్ట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ ఇన్సైడ్ ఒక ఫెయిల్యూర్ ఉంటుంది. ఏంటంటే అది ఫ్యామిలీకి టైం నేను కేటాయించట్లేదు, ప్రొఫెషన్కి కేటాయించాను. ప్రొఫెషన్కి ఎప్పుడైతే టైం కేటాయించామో మన ఫ్యామిలీ పరంగా నష్టపోతాం కదా. అంటే ఆడ మగ ఇద్దరు చిరు సమానంగా బాధ్యులేనండి కుటుంబానికి. కానీ ఆ బాధ్యతని ఆమె 3 వంతులు 4 వంతులు మోసింది. అయితే ఆ క్రమంలో ఆమెకు సర్వీస్ చేయాలని, ఐఏఎస్ అవ్వాలని, లేదంటే ఇట్లా చాలా డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసింది. ఈ క్రమంలో ఆమె మోటో సర్వీస్ చేయడమే కాబట్టి ఇవాళ ఆమెకు అవకాశం వచ్చింది. భగవంతుడు బాబుగారి రూపంలో సర్వీస్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు డెఫినెట్గా నేను నా టయాన్ని కుదించుకొని నేను ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఖచ్చితంగా ఆమె విజయవంతంగా ప్రజాసేవ చేయడానికి నేను తోడ్పాటునిస్తానని అందరికి చాలా గర్వంగా చెప్తున్నాను. రామచంద్రరావు గారు, భార్యాభర్తల బంధం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి తెలిసినంతగా బయట వ్యక్తులకు తెలియనటువంటి పరిస్థితి. అంటే మాధవి గారి గురించి మీకు తెలిసినంతగా బయట ప్రపంచానికి కూడా, బాహ్య ప్రపంచానికి అంత తెలియదు. ఈ నేపథ్యంలో మాధవి గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మీ ప్రేమ వివాహం అన్నారు, ముందు అసలు మీ ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు మాధవి గారి గురించి ఏం చెప్తారు? ఆమె ఫాదరు పిడుగురాళ్ళ శివయ్య గారు, వాళ్ళ మదరు పిడుగురాళ్ళ శివకుమారి గారు. వాళ్ళ మదర్ది మా ఊరే, గరిగిపాడు, కాకమాన మండలం, గుంటూరు జిల్లా. వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ములుకుదురు గ్రామం, పొన్నూరు మండలం, పక్క దగ్గర ఊళ్ళే. అయితే వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ నాన్నగారి యొక్క ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యారు. అయితే వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు, బాగా డివోటీస్. నాకు పరిచయమైన నాటికే వాళ్ళ ఇల్లు ఒక సత్రంలాగా ఉండేది. 100 మంది రావడం, భోజనం చేయటం, భజనలు చేయటం, తర్వాత ఏమైనా చదువుల కోసం వస్తే డొనేషన్లు ఇవ్వటం, ఆయన దగ్గర జేబులో కొన్నిసార్లు ఉండకపోతే
ఎవరి చేతన ఎవరిని కనబడితే అయ్యా పిల్లవాడు చదువుకోవట్లేదు, వాడికి డబ్బులు ఇచ్చి స్కూల్ ఫీజు కట్టండి, లేదా కాలేజీ ఫీజు కట్టండి, లేదా ఒక కంప్యూటర్ కొనియండి అని చెప్పేసి వాళ్ళ చేత చేయించడం. ఇలా సర్వీస్ మోటో, స్పిరిచువల్ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీలో ఎన్ని వేల మందిని ఆకర్షించేదంటే ఫ్యామిలీ. అసలు ఐఏఎస్లు వస్తుండేవాళ్ళు, మామూలు చిన్న ఏ క్లాస్ అంటే అటెండర్లుగా ఉన్న వాళ్ళు వస్తుండేవాళ్ళు. అంటే తారతమ్యాలు, కులం తారతమ్యం లేదు, మతం తారతమ్యం లేదు, లేదంటే సామాజిక స్థితిగతులు తారతమ్యం లేదు, ఆర్థిక పరిస్థితుల్లో తారతమ్యం లేదు. అలా ఇవేమీ లేకుండా ఆ ఇంటికి రావడం పోవడం నేను బాగా చూసేవాడిని. అయితే అలాంటి ఫ్యామిలీలో నుంచి వాళ్ళ ఫాదర్ చదువుకుని తక్కువైనా కూడా ఆయన పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు వాళ్ళ మామయ్య గారు 10 మంది సంతానం వాళ్ళ అమ్మ నాన్నకి. అయితే చదువుకోకపోయినా చిన్న అటెండర్ ఉద్యోగంతో స్టార్ట్ చేసి ఆయన డిగ్రీ చేసి తర్వాత డబుల్ పీజీ చేశారు. అలా పొజిషన్ పెంచుకుంటూ వచ్చారు. చదువు అంటే ఆయనకి విపరీతమైన గౌరవం. అందుచేత ఆయన ఏం చేశారంటే పిల్లల్ని బాగా చదివించారు. మా వైఫ్ ఎంసీఏ చేయించారు, ఆయనే చేయించారు. తర్వాత వాళ్ళ సిస్టర్ని డాక్టర్ని చేశారు. ఇవాళ ఆమె మంచి డాక్టర్, వేరే ఆపర్చునిటీస్ కూడా చేసి వచ్చింది, మంచి డాక్టర్ ఆమె. మా బ్రదర్ ఇల్లా అంటే వాళ్ళ కొడుకు, అంటే ముగ్గురు అన్నమాట పిల్లలు వాళ్ళకి. కొడుకు మంచి బిజినెస్ మ్యాన్గా మారాడు. అట్లా పిల్లల్ని బాగా చదివించారు, బాగా అందరూ కూడా ఎంబీఏ చేశారు. అట్లా పిల్లల్ని చదివించడం మీద బాగా శ్రద్ధ పెట్టారు. అంటే ఎడ్యుకేషన్కి గౌరవం ఇచ్చే కుటుంబం, స్పిరిచువల్గా ఉన్న కుటుంబం, అంటే జనానికి సేవ చేసే కుటుంబం, ఇలా అన్ని రకాల సామాజిక గుర్తింపుని కుటుంబం. ఇలాంటి మంచి కుటుంబంలో నుంచి వచ్చినామే ఎలాంటి మైండ్ సెట్తో ఉంటుందో సొసైటీ గమనించాలి. తర్వాత ప్రొఫెషనల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను పద్ధతిగా. సో ఇలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చి సర్వీస్ చేయడానికి ఇంతకంటే అర్హత ఉన్న మనిషి ఇంకొకళ్ళు ఎవరు కావాలి ఇంకా? ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పలేదు. యాక్చువల్గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరమే ఒకసారి ప్రపోజ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అంటే నియోజకవర్గ ప్రజానికానికి మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా పాలిటిక్స్ అనే పాయింట్లోకి వెళ్ళటం అంటే ఇంకొక జన్మని సాక్రిఫైస్ చేయడమే. ఎందుకంటే మేము ఫీల్ అయింది అదేం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు దాకా ప్రైవేట్గా మనం బిజినెస్ చేస్తా ప్రశాంతంగా రూపాయి చాలా నష్టాలు వస్తుంటాయి, లాభాలు వస్తుంటాయి, లేదా కమిట్మెంట్లు కొన్నిసార్లు 4 రోజులు డిలే అయితే చెప్పుకుంటాం, నాన్న రేపు 4 రోజులు అలా చేస్తామంటే వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ ఏదో కలిపి చేస్తాం కాబట్టి ఓకే అంటారు. ఇట్లా ఒక ప్రైవేట్ లైఫ్ ఉండిద్ది. పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలాంటి పుకార్లు లేదా ఇంకోటో బుడదేసే వాళ్ళు ఉంటారు, లేదంటే మీరు బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేసి ముందు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు దీంట్లోకి రావాలంటే మాకున్న ఒక ఎయిమ్ ఏంటంటే, మా వైఫ్ మాధవి గారికి ఉన్న ఎయిమ్ ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీని మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి పరిచి రాబోయే రోజుల్లో మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా అభివృద్ధి ఇలా చేయాలి అని చూపించగలిగితే సమాజంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పుకి పునాది వేయాలి అంటే మనం అడుగు వేసి మన ప్రైవేట్ టైర్ని సాక్రిఫైస్ చేసి ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గాన్ని, సొంత ఊరిని ఎంచుకొని ఆ మార్పుకి అడుగు వేయబోతున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కిల్లాపై గల్లా మాధవి విజయబావుట ఎగరవేయగలుగుతారంటారా? 1000%. ఎందుకంటే సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ఉంది, ఇక్కడ చాలా గొప్పగా ఉంది. దాంతోపాటు నిరంతరం గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థికి ఈమెకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ఇప్పుడున్న పార్టీకి, ప్రభుత్వానికి, మన పార్టీకి, మన తెలుగుదేశం పార్టీకి ఎంతో వ్యత్యాసం ఉంది. మెజారిటీ కూడా అంతే వ్యత్యాసంతో గెలుస్తామనే నమ్మకం కూడా మాకుంది. ఓకే రామచంద్ర గారు, మీరు ఆకాంక్షించినట్టు కూడా మీ ఆకాంక్షలను కూడా ఫలించాలని మేము కూడా కాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.